श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम्। ॐ महादेवमीश्वरी जगदाम्बिका पराभट्टारिकी महाकाली क्लींकारस्वरूपिणी नमो नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచాలనం వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. తదుపరి మిథున రాశి. మిథున లగ్నంలో గురుడు శుక్రుడు కలయిక జరగడం, వచ్చేటి నెల 19వ తారీఖు వరకు కూడా వీరు కలయిస్తూ ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తున్నాయి. ఈ యొక్క మిథున రాశిలో వారికి ఎప్పటి నుంచో మీకు రావలసిన ధనం రావడం, సరే ఎందుకులే గొడవలు, అందరం కలిసి ఉందాం, అందరం కూడా ఒకే వర్గంకి చెందిన వాళ్ళం కదా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యవస్థ నడుస్తుంది. అది కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి 22 మధ్యలో ఖచ్చితంగా మీరు ఒక సెటిల్మెంట్లో కూర్చోవడం, అనుకూలమైన వాతావరణం మీకు కలగడం,
దీంతో మీరు ఆర్థికంగా స్థిరత్వం చెందడం అనేటువంటి జరుగుతుంది. గురుడు శుక్రుడు మిథునంలో శుభసూచకంలో కలుస్తూ ఉండడం వల్ల అందలి చంద్రుడు మూల త్రికోణంతో మిథున రాశి వారిని చూస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన తగ్గి మనసు ప్రశాంతత లభించి ఆనంద కేలి విలాహాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా చిరుమందహాసంతో మనసు ప్రశాంతంగా జరిగేదంతా జరిపించేదంతా ఎవరు, జరిగేదంతా ఏమిటి, ఇదంతా కూడా ఈశ్వర అనుగ్రహం అనేటువంటి ఒక వేదాంతపరమైనటువంటి సిద్ధాంతాన్ని మీరు నలుగురికి చెప్తూ ఉంటారు. కానీ లోపల మీరు అనుకున్నవి జరుగుతున్నాయని ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే మిథున రాశి వారు విదేశాలకు వెళ్దాం అనుకున్న వారు గురు శుక్రుడు కలయిక నడుస్తూ అందరి కూడా కేతు మంచి స్థానంలో చూస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు 1వ తారీఖు 8/2025లో ప్రారంభం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభించేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయం కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలో అడుగుపెట్టేటువంటి వారు 29వ తారీఖు నుంచి కూడా ప్రారంభం చేసుకోండి. ఆగస్టు 29 నుంచి మంచి ఫలితాలు మీరు అందుకుంటూ ఉంటారు. అయితే గురుడు శుక్రుడు కలయిక ఉండడం వల్ల ఆడవారి విషయంలో కాస్త అనారోగ్యమైనది పెరుగుతూ ఉంటుంది. స్పైనల్ కార్డు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. గర్భసంచి కూడా కాస్త ఇబ్బంది కలిగి గాలి బ్లాడర్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆడవారు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటకి ఎవరు తీసుకోరు. మీ యొక్క మాట విలువ పెరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా అనూహ్యంగా మీ ప్రమేయం లేకుండానే రాజకీయంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కూడా మిథున రాశి వారికి లభిస్తూ ఉంటుంది. మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మీరు ప్రమోషన్ చెందేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. ఎవరైతే మిథున రాశి వారు నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది. ఈ మిథున రాశి వారికి గురుడు శుక్రుడు శుభసూచక గ్రహములు మిథున లగ్నంలోకి రావడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి మీరు మానసిక ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా ఆవదంతో ఈశ్వరుడి ముందు దీపారాధన చేయండి. మంచి ఫలితాలు అనేటువంటి మీకు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. అయినా సరే తను నిరుత్సాహపడకుండా తను అనుకున్న రంగంలోకి వచ్చే విధంగా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాడు. ఇక మిథున రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతక విషయం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మాత్రం నేను చెప్పిన విధంగా మీ యొక్క ఫలితాలు ఉండడం జరుగుతుంది.